Welcome back to Pharma and Health YouTube channel. This is Vera Brahman, certified registered pharmacist B Farm. సో ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మన కుర్రవాళ్ళల్లో, పురుషుల్లో, కొంచెం మధ్య వయసు వాళ్ళల్లో, పెద్దవాళ్ళల్లో చాలా మందికి ఈ డౌట్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. సో దానికోసం క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి వచ్చాను. సో ఒక్కసారి చూడండి, మీరు చాలా మందికి ఉన్న డౌట్లో మేజర్గా ఉన్న డౌట్లు ఈ మూడు అన్నమాట మగవాళ్ళలో. అందుకని చెప్పేసి ఈ మూటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో ఒకటి, ఒక్క రోజుకి ఎంత స్పెర్మ్ అనేది పురుషుడి యొక్క శరీరంలో తయారవుతుంది, ఎన్ని స్పెర్మ్ సెల్స్ అనేవి తయారవుతాయి. రెండు, ఆరోగ్యవంతమైన పురుషుడు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేస్తే స్పెర్మ్ అయిపోతుంది. సో ఈ డౌట్ ఒక అతను అడిగాడు అనమాట. యాక్చువల్గా స్పెర్మ్ అనేది అయిపోతుందా అండి మన బాడీలో? సో స్పెర్మ్ అయిపోదా అనేది వీడియో చివరిలో మీకు అర్థమవుతుంది. సో మూడు, ఒక్కసారి ఎజక్యులేషన్కి ఎంత స్పెర్మ్ అనేది బయటికి వస్తుంది. సో ఈ మూడు క్వశ్చన్స్కి మనం క్లియర్గా ఆన్సర్స్ అనేవి చేద్దాం. ఫస్ట్ వన్, ఒక్క రోజుకి ఎంత స్పెర్మ్ తయారవుతుంది. యాక్చువల్గా అండి, పురుషుని యొక్క శరీరంలో ఒక్క సెకనుకి 1500 స్పెర్మ్ సెల్స్ తయారవుతాయంట. అంటే ఒక్క సెకనుకి 1500 స్పెర్మ్ సెల్స్ అంటే 60 సెకండ్లకి, అంటే ఒక్క నిమిషానికి వచ్చేసరికి 90,000 స్పెర్మ్ సెల్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఒక్క నిమిషానికి. అదే గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలు ఇంటూ 90,000 అంటే ఒక్క గంటకి 54 లక్షల స్పెర్మ్ సెల్స్ మన బాడీలో తయారవుతూ ఉంటాయి. అదే 24 గంటలకైతే, అంటే 24 గంటలు ఇంటూ 54 లక్షలు అంటే ఎంత అవుతుంది మనకి? 12,96,00,000, ఆల్మోస్ట్ ఆల్ 13 కోట్లు. మిలియన్స్లో వచ్చేసరికి మనకి 130 మిలియన్స్ అనమాట. అంటే ఒక్క రోజుకి పురుషుడి యొక్క శరీరంలో 130 మిలియన్స్ స్పెర్మ్ సెల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరికింది. అంటే ఒక్క రోజుకి ఎన్ని స్పెర్మ్ సెల్స్ తయారవుతాయంటే 130 మిలియన్ స్పెర్మ్ సెల్స్ అనేవి తయారవుతాయి. అయితే ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చినట్టయితే, ఆరోగ్యవంతమైన పురుషుడు రోజుకి ఎన్నిసార్లు సెక్స్ చేస్తే స్పెర్మ్ అయిపోతుంది. సో స్పెర్మ్ అయిపోదా అనేది మనకి దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఒక్కసారి ఎజక్యులేషన్కి ఎంత స్పెర్మ్ బయటకు వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని స్పెర్మ్ అయిపోదా అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ స్పెర్మ్ ఒక్కసారి బయటకు వచ్చే దాన్ని మనం దేన్ని బేస్ చేసుకొని వస్తుంది అంటే, ఇక్కడ కొంచెం క్లియర్గా వినండి. యాక్చువల్గా ఒక్కసారి ఎజక్యులేషన్ చేస్తే ఎంత స్పెర్మ్ బయటకు వస్తుందంటే, అది ప్రీవియస్ టైంలో మీరు చేసిన సెక్స్ కానీ లేదంటే మాస్టర్బేషన్ కానీ బేస్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ టైంలో సెక్స్ చేస్తున్నారు లేదంటే మాస్టర్బేట్ చేసుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అదే నిన్న ఈ టైంలో చేసుకున్నారు అనుకోండి. నిన్న ఈ టైం నుంచి ఈరోజు ఈ టైం వరకు ఏం చేయకుండా నిన్న ఈ టైం చేసుకున్నారు, మళ్ళీ ఈరోజు ఈ టైంలో చేసుకుంటున్నారు. అంటే మీకు 130 మిలియన్ స్పెర్మ్ సెల్స్ మీ బాడీలో ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి అన్నమాట. అంటే 24 అవర్స్కి ఇన్ని స్పెర్మ్ సెల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు చూడండి, ఒక్కసారి ఎజక్యులేషన్ జరిగినప్పుడు మీకు 2 నుంచి 5 ml స్పెర్మ్ అనేది బయటకు వస్తుంది. అంటే ఆ సీమెన్ ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది. సో దాంట్లో మీకు వచ్చేసరికి 60 నుంచి 100 మిలియన్ స్పెర్మ్ సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే మీరు 24 గంటలకు ఒక్కసారి కనుక ఇంటర్ కోర్స్ చేసినా లేదంటే మాస్టర్బేట్ చేసినా, ఫస్ట్ రిలీజ్ అయ్యే, మీరు ఫస్ట్ చేసుకుంటే ఆ 24 గంటల్లో ఫస్ట్ చేసుకుంటే ఆ సెక్స్లో కానీ లేదంటే మాస్టర్బేషన్లో కానీ 60 నుంచి 100 మిలియన్ల స్పెర్మ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో తర్వాత అంటే కొంతమంది ఉంటారు, కొంతమంది రోజుకి 2 సార్లు చేసుకుంటారు, కొంతమంది 3 సార్లు చేసుకుంటారు, కొంతమంది 4 సార్లు చేసుకుంటారు. సో డిపెండింగ్ అపాన్ ఆ ఫిజికల్ కండిషను, సైకలాజికల్ కండిషను, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్, సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు సెక్స్లో కానీ లేదంటే మాస్టర్బేషన్ కానీ చేసుకుంటారు. సో అయితే ఇక్కడ
ఆరోగ్యవంతమైన పురుషుడు ఎన్నిసార్లు సెక్స్ చేస్తే స్పెర్మ్ అయిపోతుంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం చేసినప్పుడు ఫస్ట్ టైం ఎజక్యులేషన్కి 24 గంటల తర్వాత చేసే ఎజక్యులేషన్కి ఎక్కువ ఫ్లూయిడ్ అనేది మనకి బయటకు వస్తుంది. అంటే మీకు 2 to 5 ml అనేది బయటకు వస్తుంది. అప్పుడు మీకు 60 నుంచి 100 మిలియన్ స్పెర్మ్ సెల్స్ బయటకు వెళ్ళిపోతాయి. అదే మీకు రోజుకి 3 సార్లు కానీ 4 సార్లు కానీ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే 6 గంటలకు చేశారు, పొద్దున్నే 6 గంటలకు చేసి మళ్ళీ మధ్యాహ్నం 11 గంటలకు 12 గంటలకు అలా చేశారనుకోండి, అంటే మీకు పొద్దున్నే చేసిన దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఇంతవరకు స్పెర్మ్ సెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో మధ్యాహ్నం చేశారనుకోండి, మధ్యాహ్నం చేసినప్పుడు ఇక్కడ 100 మిలియన్స్ వెళ్ళిపోయినాయి అంటే ఎంత ఉంటున్నాయి, 30 మిలియన్స్ ఉంటున్నాయి అనమాట. సో ఈ 30 మిలియన్స్లో మీకు కొంతవరకు మాత్రమే బయటకు వస్తాయి. అంటే ఫస్ట్ టైం చేసిన దానికంటే సెకండ్ టైం చేసిన దాంట్లో సీమెన్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే సెమినల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది, స్పెర్మ్ సెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ స్పెర్మ్ అనేది అయిపోవటం అంటూ ఏమీ జరగదండి. అంటే మీకు ప్రతి సెకండ్కి 1500 సెల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ ఆల్మోస్ట్ ఇంత సెల్స్ మీకు బయటికి పోయినా సరే మీకు ఆ టైంలో ఎంత సెల్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయో అంత సెల్స్ అనేవి ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైంలో కానీ థర్డ్ టైంలో కానీ తగ్గిపోతాయి. అంటే కౌంట్ అనేది తగ్గిపోతుంది, కానీ ఇక్కడ స్పెర్మ్ సెల్స్ అనేవి అయిపోవడం అంటూ ఏమీ ఉండదు అనమాట. సో మ్యాక్సిమం నేను ఈ టాపిక్ మీద మ్యాక్సిమం మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగానే చెప్పారనుకుంటున్నాను. ఒకసారి మీకు కనుక అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, లేదంటే దీంట్లో ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ప్రతిరోజు మన ఛానల్లో వచ్చే విధంగానే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో అంతవరకు సెలవు మరి, బాయ్.